రైట్ సార్‌లో నమస్తే అండి. నేను మీ త్రినాథ్ రెడ్డి. ఈరోజొచ్చి మీకు బ్యాక్ ప్యాక్ స్ప్రేయరు దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ ప్యాక్ స్ప్రేయరు అలాగే హెచ్‌టిపి స్ప్రేయరు ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే, మీరు ఇప్పుడు వాడే స్ప్రేయర్ ఏదైతే ఉందో బ్యాక్ ప్యాక్ స్ప్రేయర్ అది ఇంజిన్‌లో వాడతారు, లేకపోతే బ్యాటరీలో కూడా వాడతారు. ఈ బ్యాక్ ప్యాక్ స్ప్రేయర్ ఎన్ని లీటర్ల ట్యాంక్ వస్తదంటే 20 లీటర్లు లేకపోతే 25 లీటర్ల ట్యాంక్ వస్తది. ఈ ట్యాంక్‌తో మీరు ఒక ఎకరానికి పొలం కొట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఎన్ని ట్యాంకులు కొట్టాలి? సో, ఎంత టైమింగ్ ప్రాసెస్? అలాగే ఒక్కరు కొట్టడానికి అవ్వదు. దానికి సపోర్టింగ్ ఒక పర్సన్ కూడా ఉండాలి మీకు. అలాగే మీరు ఒక ట్యాంక్ ఒక 25 లీటర్ల ట్యాంక్ తీసుకోండి. ఆ ట్యాంక్‌లో మీరు ఒకసారి మందు ఫుల్ చేసుకొని, ట్యాంక్ 25 లీటర్లు ఫుల్ చేసుకొని మీరు మందు ప్రేయింగ్ చేసినప్పుడు ప్రేయింగ్ ఎంతసేపు చేయగలరు? ఒక 10 నిమిషాలు చేయగలరు. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి మళ్ళీ వాటర్ పెట్టుకొని, మళ్ళీ మందు కలుపుకొని, మళ్ళీ పెట్టి, మళ్ళీ చేయాలి. అంటే ఇది శ్రమ ఎక్కువనమాట. మీరు ఒక పర్సన్‌తో అవ్వదు, ఇద్దరుండాలి. దాంతో పాటు శ్రమ ఎక్కువుంటది. టైమింగ్ ఎక్కువ పట్టేస్తది మీకు. ఒక ఎకరం కొట్టాలనుకుంటే మీకు మినిమమ్ 1 డే దాకా పడతదనుకుంటా నాకు తెలిసి. 1 డే దాకా పడతది. సో, ఇంత టైమింగ్ ప్రాసెస్ ఉంటది. సో, మీకు కావాల అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే మీకు తక్కువకొస్తాయి. మీకు ఏ ప్రైజ్‌లో కావాలంటే ఆ ప్రైజ్‌లో చాలా తక్కువకొస్తాయి. బ్యాటరీ పై బ్యాటరీ స్ప్రేయర్ చూసుకుంటే మనకు 3600 ఇలాగొచ్చేస్తుంది. అలాగే మనకి పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే స్ప్రేయర్ చూసుకుంటే 12,000, 13 ఈ రేంజ్‌లో వచ్చేస్తుంది. బాగా తక్కువకొస్తాయి. ఓకే. అది మీ ఫెసిబిలిటీ రేటు ప్రైస్ తక్కువుంది కాబట్టి కొనుక్కుంటారు. సో, కానీ మీకు అదే ప్రైజ్‌లో కూడా మీకు హెచ్‌టిపి స్ప్రేయర్ వస్తుంది. ఈ హెచ్‌టిపి స్ప్రేయర్‌తో యూజ్ చేసి ఏంటంటే మీకు క్లియర్‌గా చెప్తాను వినండి. ఈ హెచ్‌టిపి స్ప్రేయర్ అనేది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కారుని కడగడానికి యూజ్ చేసుకోవచ్చు, బండి కడగడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద మొక్కలు, తోటలు, సరుగుడు తోటలు, మొక్కలు ఏ మొక్కలకైనా మీరు స్ప్రేయింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. అలాగే మీరు మొక్కకి వాటర్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన వాటర్ పంప్ ఏదో రకంగా అయితే యూజ్ చేస్తామో, బావిలోనో లేకపోతే కాలువలోనో, నూతిలోనో పెట్టి యూజ్ చేస్తామో, అలాగే ఇది కూడా అలాగ పెట్టుకొని మీకు పైప్ పెట్టుకొని మొక్క దగ్గర వాటర్ కావాలనుకుని పోస్తారు చూసారా? పైప్ వేసుకొని. సో, అలాగ కూడా యూజ్ చేసుకోవచ్చమాట. దీంతో యూసేజ్ ఏంటంటే మనం ఒక ఎకరానికి పొలానికి మందు కొట్టాలనుకుంటే, ఆ మందు కొట్టేటప్పుడు మనం బ్యాక్ వే స్ప్రేయర్ తెచ్చి చాలా టైం పట్టేద్ది. అలాగే ఒకరి వల్ల అవ్వదు, ఇద్దరు కావాలి. అలాగే ఒక్కో ట్యాంక్ ఫుల్ చేసుకుంటూ కొట్టాలి. దీంతో అలాగ కాదు. సో, మన ఎకరానికి ఎంతైతే మందు పడతదో, ఎన్ని ట్యాంకులైతే పడతాయో అవన్నీ మనం కౌంట్ చేసుకొని ఒక ట్రబ్బు సో, ఒక 50 లీటర్ల ట్రబ్బు, 100 లీటర్ల ట్రబ్బు అంటే బయట ఉంటాయి కదా ట్రబ్స్ పెద్దయి. ఒక 500 లీటర్ల ట్యాంకు ట్రబ్స్ ఉంటాయి కదా! సో, ఆ ట్రబ్స్ పెట్టేసుకొని, ఆ ట్రబ్స్ ఒకేసారి మనం కలుపుకొని దాంట్లో మనకి మన సెక్షన్ పైప్ అనేది ఒకటొస్తదనమాట. ఆ హెచ్‌టిపి స్ప్రేయర్ నుంచి. ఇప్పుడు మన వాటర్ పంప్‌కి ఎలాగొస్తదో అలాగే వస్తది. అదనేది మనం ఈ ట్రబ్బులో పెట్టుకుంటాం. దాంతో పాటు ఔట్ సైడ్ 300 మీటర్లు వస్తది. అంటే మీకు 300 మీటర్లంటే ఒక అరెకరం వరకు సరిపోద్దనమాట. అరెకరం వరకు మీకు ఎటువంటి స్ప్రెషర్ ఉండదు. ఆ పైప్ పట్టుకొని మీరు వరికైనా లేకపోతే దేనికైనా ఏ పంటకైనా మీరు యూజ్ చేసుకున్నప్పుడు అలా మీరు స్ప్రేయింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఈజీ. సో, మీరు నడవగల ఓపికుంటే మీకు 15 నిమిషాల్లో కూడా ఆ ట్యాంక్‌ని పూర్తి చేయగలదనమాట. అంత స్పీడ్ అనమాట. మీకు ప్రెషర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. స్లో పెట్టుకోవచ్చు, స్పీడే పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకోవచ్చు. సో, అలా ఉంటది. సో, ఇది మీకు బ్యాక్ వే స్ప్రేయర్ మీరు పెట్టుకొని వాడితే మీకు ఎంత టైం పట్టేది? 1 డే పట్టేది. ఇది మనకి అరగంట లోపు అయిపోతుందనమాట. సో, ఇది ఇందులో ఫెసిబిలిటీ. సో, ప్రైజ్ అంటారా? ప్రైజ్ మీకు నచ్చిన ప్రైజ్‌లో వస్తాయనమాట. నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి లోకల్‌లో. మీరు చూసుకుంటే మన హోండా కంపెనీలో చూసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. కానీ మన్నిక ఎక్కువొస్తది, మైలేజ్ ఎక్కువొస్తది. ఎక్కువ రోజులు కూడా పనిచేస్తాయనమాట. బయట చూసుకుంటే నంబర్ ఆఫ్ కంపెనీలున్నాయి. మీకు ఫెర్చిబుల్ రేట్ అంటే మీకు ఏ ప్రైజ్‌లో కావాలో ఆ ప్రైజ్‌లో దొరికే హెచ్‌టిపి స్ప్రేస్ కూడా లోకల్‌లో ఉన్నాయి. నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు బ్యాక్ వే స్ప్రేయర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే స్ప్రేయర్ కొనుక్కునే ప్రైజ్‌కి లోకల్‌లో కొన్ని కంపెనీలైతే ఈ హెచ్‌టిపి స్ప్రేయర్ కూడా వచ్చేస్తమాట. అలాంటి ప్రైజెస్ ఉన్నాయి. సో, మీకేమైనా డౌట్ ఉంటే నా నంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. నాకు కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా! ఈ సీజన్‌లో మీరు పాడి ఎక్కువేసినా, లేకపోతే మొక్కజొన్నేసినా, లేకపోతే తోటలేసుకున్నప్పుడు ఇప్పుడు వర్షాలు కూడా లేవు. ఈ వర్షాలు లేకపోవడం ఏంటంటే, మన బావిలంట, నూతులంట లేకపోతే మనం వేసుకున్న బోరు బావిలంట వాటర్ తీసుకొని మొక్కలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందనమాట. ఈ పరిస్థితుల్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. మీరు వాటర్ పంప్ కొని 2 ఇంచెస్ వాటర్ పంప్ ఇస్తారు. 1 ఇంచ్ ఉండదు. సో, దాన్ని కొని మళ్ళీ దానికి 1 ఇంచ్ కప్లింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని పైప్‌కొని ఎంత ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ ఇది కొనుక్కుంటే దీనికి 300 మీటర్ల పైప్ వస్తది. బ్యాక్ పైప్ సెక్షన్ పైప్ వస్తది. ఈజీగా వాటర్ పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మీకేనా నాకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్
ఇలాంటివి నేను ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటాను. మీకు ఎప్పటికీ నేను అందుబాటులోనే ఉంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.